హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఇంతమందికి ఆలు అంటే ఇష్టం. ఆల్మోస్ట్ అందరికీ ఆలుగడ్డ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. ఎస్పెషలీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేసినా తినేది మాత్రం ఆలు ఒకటి. సో ఇట్లా మనం ఈ ఒక సింపుల్ రెసిపీ చూసుకుందాం ఈరోజు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఆలుని నీట్గా పీల్ చేసేసుకొని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. సో దట్ మనకి ఈజీగా కుక్ అయిపోతుంది. ఇది జస్ట్ ఒక 10 మినిట్స్ రెసిపీ అండి. మీకు ఎప్పుడైనా వండాలని లేకపోయినా, ఏదన్నా మంచిగా తినాలని అనిపించినా కూడా ఇది ఒక ఈజీ రెసిపీ అనమాట. చాలా తొందరగా అయిపోతుంది. ప్లస్ ఇంట్లో ఏమి కూరలు లేనప్పుడు ఓన్లీ ఆలునే ఉంది అన్నప్పుడు కూడా ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 4 to 5 వెల్లుల్లిపాయలు వేసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి దీని మీద మూత పెట్టేసి ఎప్పటికప్పుడు తీసి చూస్తూ కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకోవాలి ఉడికేంత వరకు. తొందరగానే ఉడికిపోతుందండి, పెద్ద టైం ఏం పట్టదు. సో ఈ రెసిపీ అనేది మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట, ఫేవరెట్. చాలా ఈజీగా తింటారు కూడా, నాకు ఎక్కువ టైం కూడా పట్టదు అండ్ ఏమీ స్ట్రెయిన్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. గో టు రెసిపీ లాంటిది ఇది. ఇలా స్లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు మెల్లగా కుక్ చేసుకోవాలి. మూత పెడుతూ తీస్తూ ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది బేసిక్గా నాన్ స్టిక్ ప్యాన్లో వేస్తే బెస్ట్ అండి, అడుగు పట్టకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటిదంటే ఫాస్ట్గా కూడా అయిపోతుంది, తక్కువ ఆయిల్ కూడా పడుతుంది, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. చాలామంది ఫస్ట్ ఆలూని కట్ చేసిన తర్వాత డీప్ ఫ్రై చేస్తారు, డీప్ ఫ్రై చేసి ఉప్పు కారం యాడ్ చేస్తారు. కానీ దానికంటే ఇది బెస్ట్ అండి, చాలా తక్కువ ఆయిల్తో షాలో ఫ్రైలో అయిపోతుంది అనమాట. సో టేస్ట్కి తగినంత ఉప్పు, కారం అండ్ కొరియాండర్తో మంచిగా గార్నిష్ చేసుకొని నీట్గా బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇది మీరు రోటీలోకి కానీ, పుల్కాలోకి కానీ, రైస్లో, చారన్నం పక్కకైతే ఇంకా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.